హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. సో ఈరోజు మనం నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న డిచ్పల్లి గ్రామానికి చెందిన కిలా రామాలయానికి వెళ్తున్నాం. ఈ కిలా రామాలయం అనేది 14th సెంచరీలో కాకతీయులు స్టార్ట్ చేసిర్రు. బట్ వర్క్ కంప్లీట్గా అంటే వర్క్ కంప్లీట్ చేయలేదు, మధ్యలోనే ఆపేసిర్రు అనమాట. సో ఇది ఆగడానికి చాలా రీజన్స్ చెప్తున్నారు. శిల్పి చనిపోయిండని కొందరు, ముస్లిమ్స్ అటాక్ అయిందని కొందరు అట్లా చెప్తున్నారనమాట. సో ఏది నిజం అనేది మనకు క్లారిటీ లేదు. అయితే సేమ్ స్ట్రక్చర్ మనకు వరంగల్‌లో 1000 పిల్లర్స్ టెంపుల్‌లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో, సేమ్ స్ట్రక్చర్ ఇక్కడ కూడా ఉందన్నమాట. మీకు ఫర్దర్ వీడియోలో చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్ నుంచి నిజామాబాద్ వరకు స్వరంగ మార్గం ఉందని అక్కడ పంతులు చెప్పిండనమాట. కానీ అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అండ్ ఇంకొకటి నేనేం గమనించిన అంటే, ఈ టెంపుల్ చుట్టూ మన సైనికులు నిలబడడానికి బుర్జు అని అంటారు చూసిర్రా? అదుంది. అవి 4 ఉన్నాయన్నమాట. సో, అవెందుకున్నాయి అంటే, నార్మల్‌గా ఈ పేరుంది గదా! ఈ రామాలయం పేరే కిలా అని పెట్టిర్రు. కిలా అంటే ఏందంటే కోట. సో, కోటలోనే రాముడిని పెట్టిర్రా? లేకపోతే గుడినే కోటలాగా మార్చిర్రా అనేది క్లారిటీ లేదు. అండ్ ఇంకొకటేందంటే, ఆ బుర్జులు మాత్రం పక్కా సైనికులు నిలబడడానికే అట్లా ఉంటదది. సైనికులు నిలబడడానికే ఉంటాయి యాక్చువల్‌గా అవి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా కనిపియడానికి అంత హైట్ పైన అట్లా కడతారనమాట. అయితే నాకు తెలిసినంత వరకు మాత్రం నాకు తెలిసి ఈ ఖిలా లోపల దండయాత్రకొచ్చిన రాజులు ఉండేవారని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటేంటంటే మన రాముడి విగ్రహాలకి అండ్ ఈ టెంపుల్ స్ట్రక్చర్‌కి ఏం సంబంధం లేదు. రాముడిని వేరే దగ్గరికేం తీసుకొచ్చిర్రని నేను అనుకుంటున్నా. లైక్ వేరే దగ్గరికేం తీసుకురావడం అంటే వేరే దగ్గర తయారు చేయించడం. లైక్ వైట్ కలర్ పాలరాతితోనుంటది విగ్రహం. జనరల్లీ అయితే నేను చూసినంత వరకు టెంపుల్స్ అన్నిట్లలో బయట ఏదైతే స్టోన్ వాడతారో ఆల్మోస్ట్ ఆల్ ఆ కలర్ మ్యాచ్ అయ్యేటట్టే పెడతారు. కాకపోతే ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఉంది. పోనీ ఆ రాముడి కింద బేస్ గూడా కలర్ మ్యాచ్ కాలేదనమాట. లైక్ వైట్ కలర్ లేదు. రాముడు ఒక్కడే వైట్ కలర్‌లో ఉన్నాడంతే. రాముడు, సీత, లక్ష్మణ్ ముగ్గురు వైట్ కలర్ స్టోన్స్‌తోనున్నారు. అండ్ మిగతా అంతా వేరే స్టోన్‌తోను. సో, ఇదొక స్టేజ్ లాగుందిక్కడ. అండ్ ఈ స్టేజ్‌కి బ్యాక్ సైడ్ అంటే ఈ మొత్తం కొండకి సైడ్‌కన్నట్టుగా ఒక పెద్ద స ఏమంటారు, ఒక లేకుంది. లేక్ వ్యూ బావుంది. పైనుంచి మంచిగా కనిపిస్తుందింక. సో, ఇదొక ఎంట్రీ అన్నమాట. అంటే లైక్ ఇది మెయిన్ ఎంట్రీ యాక్చువల్‌గా. అంటే ఒక బుర్జు అంటే అది నేను చెప్పినా గదా! ఇంతకుముందు పైన నిలబడతారు అని జెప్పేసి. సో, దాని కింద నుంచే మనం ఇప్పుడు ఎంటర్ అయితున్నాం లోపలికి. అండ్ ఇక్కడ నుంచి విలేజ్ వ్యూ, కంప్లీట్ డిచ్‌పల్లి గ్రామం ఇది. సో, మీకు పైకి చూయిస్తా. ఆ పైన నిల్చుంటుండే అన్నమాట సైనికులు. సో, దానికోసం ఇది కట్టుకున్నారు. అయితే దీని కింది నుంచే మనకి ఎంట్రీ ఉంది.
అండ్ ఇవి సైడ్‌కి ఇటు సైడ్, అటు సైడ్ ఏంటి అంటే నార్మల్‌గా కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి యూజ్ చేస్తారనమాట. దీన్ని మామూలుగా తెలంగాణలో అయితే బన్కు అంటారు. బన్కులు అంటారు ఇటు, అటు లైక్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అందులో కూర్చొని జస్ట్ చిట్ చాట్ అంతే. సో, ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తున్నట్టుంది. లైక్ మెట్ల దగ్గర ఏదో రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది టెంపుల్. సో, మనం స్ట్రెయిట్‌గా పైకి మన గుడి లోపలికెళ్ళిపోదాం. ఎందుకంటే, మనం పోయిన టయానికి ఆల్రెడీ గుడి క్లోజ్ అయ్యే టైం అది. ఈ టైమింగ్స్ అనేటియి ఐ థింక్ లోపల మెన్షన్ చేసిందుంది. నాకు కూడా ఇప్పుడు ఐడియా లేదు గానీ, లోపల వీడియోలో కనిపిస్తది డైరెక్ట్‌గా. సో, ఈ టెంపుల్‌కి మెయిన్ పూజారి వేరే ఏదో ఏమంటారు? ఏదో పెళ్ళో సంథింగ్ ఏదో దేనికో పూజకెళ్ళిండనమాట. ఎవరో ఇంట్లోకి పూజకెళ్ళిండు. సో, ఇతను టెంపరరీగున్నాడు. సో, ఇతనికి క్లారిటీ లేదంట. అంటే గుడి గురించి. సో, నార్మల్‌గా ఒక విషయం అయితే ఏం చెప్పిండంటే, ఇక్కడ నుంచి నిజామాబాద్‌కి రామాలయానికి స్వరంగ మార్గం ఉందని చెప్పేసి చెప్పిండు అంతే. మీరు చూడండి టెంపుల్ డిజైన్ అంతా స్టోన్ వేరు. అండ్ పైన గూడా నార్మల్‌గా అన్ని టెంపుల్స్ అన్ని పురాతనమైన టెంపుల్స్ ఎట్లయితే ఉంటాయో పైన గోపురం అట్లనే ఉంది. బట్ దేవుడొచ్చేసరికి మాత్రం పాలరాతితోని ఉంటదన్నమాట దేవుడు. జూమ్ జేయలేదు. మర్చిపోయినా. సో, స్ట్రక్చర్ అంతా డిఫరెంటు. అండ్ లోపల విగ్రహం డిఫరెంట్. సో, మీకక్కడ కనిపిస్తుంది గదా! హైట్‌గా దాని పైన 4 దిక్కులు ఇట్లా ఒక స్టీలీ అంటే ఐ మీన్ పోల్స్ లాగా ఉన్నాయి చూడు. అదే అన్నమాట బుర్జు అంటే. సో, అవి కామన్‌గా ఏదన్నా కోటకి మాత్రమే ఉంటాయి. ఇట్లా టెంపుల్స్‌కి ఉండవన్నమాట. సో, అందుకే నేను అట్లా గెస్ జేసిన.
సో, ఇది మనం ఇప్పుడు పైకెక్కబోయేది అలాంటిదే అన్నమాట. ఒక బుర్జు అంటే సైనికులెక్కి చుట్టుపక్కల మొత్తం వ్యూ చూడడానికి ఉంటదనమాట. దూరం నుంచి ఎవరన్నా వస్తున్నారా? ఏంటి అని చూడ్డానికి ఇది కట్టించుకుంటారు. అది ఇదే అన్నమాట. మీకు ఎడ్జ్‌లా కనిపిస్తుంది గదా! అదేమో బాయి. అంటే ఫ్రెష్ వాటర్ కోసం. అండ్ ఆ మధ్యలో కనిపించేది ఏందంటే టెంపుల్ అది. అది శివలింగం ఉంటది అందులో. సో, మనకిక్కడనే పార్క్ గూడా ఉంది చిన్నగా కింద. మనం పైనుంచి జూసినాం గదా ఇంతకుముందు. అటు సైడు ఇటు నుంచి పోవాల్సుంటదనమాట. అండ్ ఇక్కడ చిన్నగేదో చిన్న దేవతల్లాగేముంది. అండ్ అటు పక్కకెళ్దాం పార్క్‌లోకి ఒకసారెళ్లి చూసేసి ఎగ్జిట్.